అక్టోబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలో అమలు కానున్న ప్రభుత్వ మద్యం విధానం వలన చాలామందికి ఇప్పటికే అంటే మా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న వారికి ఇప్పుడు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది అని వీళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వం ఒక దారి చూపించి కొత్త మద్యం విధానంలో వీళ్ళకేమైనా దారి చూపిస్తే బాగుంటుందని చాలామంది సూచిస్తున్నారు. ఇది మంచి ఆలోచన. ఎందుకంటే వీళ్ళలో చాలామంది డిగ్రీ పీజీ చదివిన వాళ్ళు ఉన్నారు. చాలా తక్కువ జీతానికే ఇప్పుడు వైన్ షాప్స్లో పనిచేసే పరిస్థితి అయితే ఉంది. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంది అనేది నా సూచన. నాకు వచ్చిన ఒక జర్నలిస్ట్గా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కొత్త మద్యం విధానంలో వైన్ షాపులు కేటాయించిన తర్వాత ఆ వైన్ షాపుల్లో కూడా సిబ్బంది అవసరం. ఇప్పుడు ఉన్న సిబ్బందిని ఆ కొత్త వైన్ షాపుల్లో పూర్తి స్థాయి వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇస్తూ అక్కడ ఉద్యోగాలు ఇచ్చేలా కొత్త నిబంధన అయితే తీసుకురానున్నారు. అంటే ఇప్పటి వాళ్లకు ఉపాధి ఏమీ పోకుండా ఇప్పుడున్న కుటుంబాలు ఏమి రోడ్డున పడకుండా కొత్త నిబంధన అయితే ఈ వచ్చే దరఖాస్తులోనే దీన్ని ఖచ్చితంగా చేర్చనున్నారు. ఒకవేళ మనకు షాపు ఎలాటైతే ఎవరికైనా షాపు ఎలాటైతే ఇప్పుడున్న ఆ ప్రాంతంలో ఉన్న మద్యం దుకాణంలో సిబ్బందిని మళ్ళీ కొత్తగా వచ్చే మద్యం విధానంలో ప్రైవేటు నిర్వాహకులు వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. వాళ్ళు ఒకవేళ ఒప్పుకోకపోతే మేము ఇతరత్ర ఉద్యోగాలు చూసుకుంటామంటే కనుక మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు. ఆ కొత్త నిబంధన అయితే రానున్నట్లు ప్రభుత్వం తెలుస్తోంది. 2019 అక్టోబర్ 1న వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మద్యం విధానం తర్వాత మొత్తం మద్యం షాపులన్నీ కూడా ప్రభుత్వం నిర్వహించాలి అనుకున్న సమయంలో ఈ అవుట్సోర్సింగ్ పద్ధతిలో జీవో నెంబర్ 411 ద్వారా ఈ మద్యం షాపుల్లో సిబ్బందిని అయితే రిక్రూట్ చేసుకున్నారు. మొత్తం జిల్లా అథారిటీ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ నియామకాలు అయితే జరిగినాయి. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే పీజీ చదివిన వాళ్ళు అలాగే ఇంకా ఉన్నతమైన చదివిన వాళ్ళు కూడా సూపర్వైజర్ పోస్టులకు అయితే పోటీ పడ్డారు. అర్బన్ ప్రాంతాల్లో అయితే 5 మంది, గ్రామీణ ప్రాంతాల్లో 4 మంది ప్రతి మద్యం దుకాణంలో ఉండేలాగా అయితే అప్పట్లో నిబంధనలు తీసుకొచ్చారు. ఒక సూపర్వైజర్తో పాటు ముగ్గురు సిబ్బంది గ్రామీణ ప్రాంతాలు, అలాగే ఒక సూపర్వైజర్తో పాటు 4 సిబ్బంది అర్బన్ వైన్ షాపుల్లో ఉండేలాగైతే అప్పుడు నిబంధన తీసుకొచ్చారు. సూపర్వైజర్కి 17,500, అలాగే హెల్పర్లుగా ఉండే సిబ్బందికి 15,000 చొప్పున అయితే అవుట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకొచ్చారు. మొత్తం అప్పట్లో 4,820 షాపులు ఉండేవి. వీళ్ళందరికీ తర్వాత కొంచెం తగ్గించారు. గ్రాడ్యువల్గా వైసీపీ ప్రభుత్వం మద్యం దుకాణాలు తగ్గిస్తే మందు అలవాటు తగ్గుతుందనే కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి కొంతమందిని తగ్గించింది. కానీ అప్పట్లో మొదట్లో తీసినట్లయితే సుమారుగా 15,000 మంది ఉంటారు. తర్వాత కొంచెం వీళ్ళ సంఖ్య తగ్గింది, కొంచెం 13,000 వరకు ఉన్నారు. ఈ 13,000 మందికి కూడా ఇప్పుడు ఉపాధి కోల్పోకుండా వాళ్ళకి ఇప్పుడు కొత్తగా వచ్చే మద్యం విధానంలో కొత్త మద్యం షాపుల్లో అయితే ఉపాధి దొరికేలాగైతే ఒక కొత్త నిబంధన అయితే రానుంది. చాలామంది దీని మీద అడుగుతున్నారు. విపక్ష పార్టీలకు చెందిన వాళ్ళు కానీ కార్యకర్తలు కానీ చాలామందికి ఇప్పుడు ఉపాధి పోతుంది కదన్నా, ఇప్పుడు ఏంటి దీనికి అసలు మధ్య మార్గం ఏంటంటే, నాకు తెలిసిన సమాచారం మేరకు ఈ కొత్త మద్యం విధానంలో ఈ ఉపాధి పోకుండా, యువతకు ఉపాధి పోకుండా అయితే ఈ కొత్త నిబంధన తీసుకురానున్నారు. ఖచ్చితంగా వచ్చే ప్రైవేట్ వ్యక్తులు నిర్వహించుకునే షాపుల్లో కూడా వీళ్ళకి ప్రాధాన్యత ఉంటుందని నాకు తెలిసిన సమాచారం. థ్యాంక్ యూ.